హాయ్ ఫ్రెండ్స్. తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై నియమించిన కమిషన్ ఏది? ఆన్సర్ దినేష్ కుమార్ కమిషన్. అయితే ఈ కమిషన్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం గమనిద్దాం. దీనికి అధ్యక్షుడైన దినేష్ కుమార్ విశ్రాంత ఐఏఎస్ అధికారి మరియు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అయితే ఈ కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సేకరణ టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను పరిశీలించి బాధ్యులైన టీటీడీ అధికారులు మరియు కమిటీ సభ్యులపై తగిన చర్యలను సిఫార్సు చేయడం. అయితే ఈ కమిషన్ యొక్క గడువును 45 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది తన నివేదికను. అయితే ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే అంతకుముందు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నేతృత్వంలోని సిట్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ నివేదికలోని అంశాలను విశ్లేషించి పరిపాలనాపరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గురించి ఈ నెలలోనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారంటే చూసేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.